ఇలాంటి ఒక మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలంటే 2019 నుంచి 24 మధ్య ఎటువంటి అరాచకమైన పాలన జరిగింది, వ్యవస్థలన్నీ ఏ విధంగా ధ్వంసమయ్యాయి, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండా నిరుద్యోగులను కావచ్చు, ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ చూసాం. ఆ 5 సంవత్సరాల పాలనతోటి ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏ విధంగా బాధలు పడ్డారో కూడా చూసాం. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా నిరుద్యోగుల్ని దగా చేసింది కూడా చూసాం. వాటన్నిటితో విసిగి వేసారిపోయినటువంటి యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి నియోజకవర్గంలో కూడా తండోపతండాలుగా వచ్చి మాకు మీరే న్యాయం చేయాలి, మాకు అవకాశం ఇవ్వాలి, మేము సంవత్సరాల కొద్దీ కోచింగ్లు తీసుకుంటున్నాం, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరి కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాం, మీరే న్యాయం చేయాలని చెప్తే ఆయన ఆ రోజు ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పనేసి ఆనాడే చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని, అంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎంత నిబద్ధత అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేదానికి అంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. మాట చెప్పినట్లే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోరికైనటువంటి మెగా డిఎస్సి మీద పెట్టడం, ఆ బాధ్యత నారా లోకేష్ గారికి అప్పచెప్పటం, దాన్ని పగడ్బందీగా 100కు పైచీలకు కేసులు వేసినా సరే పగడ్బందీగా వాటిని నిర్వహించి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు, అంటే ఎన్ని కుటుంబాలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక భవిష్యత్తుని ఇస్తూ 16,000 కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చినట్లు చేస్తే ఈరోజు ఇంత దుర్మార్గంగా, అంటే రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేయటం, అవినీతి ఆరోపణలను ఇంకొక ఆరోపణలు రకరకాలు చేస్తుంటారు, అది చూస్తుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత ఆయనకి ఉద్యోగం పోయింది కాబట్టి ఎవడి ఉద్యోగాలు ఉండకూడదని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు ఓట్లు వేయలేదు కాబట్టి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలి, నేను వీళ్ళందరి జీవితాలు నాశనం చేయాలని చెప్పినటువంటి ఆలోచనకి వెళుతున్నట్టు కనపడతా ఉంది. లేకపోతే సంవత్సరం పూర్తిగా వస్తుంది వాళ్ళు ఉద్యోగాల్లో చేరి అద్భుతంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రతిభను కనపరుస్తూ మనం అందరం చూసాం. మొన్న యాడ్ కూడా ఇవ్వటం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, హయ్యెస్ట్ మార్క్స్ సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అని చెప్పేసి అది చూసి ఈరోజు ఇంకా కూడా అడ్మిషన్స్ ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అంటే 16,000 మంది టీచర్లను నియమించి అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లయినా నాశనం చేయాలనేటువంటి దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినట్టు అనిపిస్తుంది. పుట్టినా కూడా వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ మోడ్తో పరిపాలన చేస్తారు. మనం అందరం చూసాం. ఆయన్ని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పనేసి కూడా మాట్లాడతారు. సిస్టమ్ని అంత అద్భుతంగా నడుపుతారనేటటువంటి పేరు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన దిశానిర్దేశంలో నారా లోకేష్ గారు కూడా అంతే అద్భుతంగా పనిచేసి డిఎస్సి నిర్వహించారు. కాబట్టి ప్రజలకి తెలియజేస్తున్నాం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఇంకొక సందర్భం చెప్తున్నాం. ఇక్కడ మీ బిడ్డలు కూడా డిఎస్సి కొట్టుంటారు.
ఇక్కడేం తెలుగుదేశం పార్టీ వాళ్ళకో జనసేన వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఉద్యోగాలు ఇవ్వాల. మెరిట్ బేస్ మీద ఎవరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఉద్యోగ పత్రాలు ఇవ్వటం జరిగింది, జాయిన్ అవ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఖచ్చితంగా ఈ 16,000ల్లో చాలామంది మీ బిడ్డలు కూడా ఉండుంటారు. మీ నాయకుడు మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడనే సంగతి గుర్తించాలి. అలాగే ఈ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఏదో రకంగా కుట్రలు చేసి ఉద్యోగాలు రాకుండా ఉండే విధంగా చేసేటువంటి పరిస్థితి కూడా వస్తున్నారు. దాన్ని కూడా ప్రజలు గుర్తించాలని తెలియజేస్తున్నాం. మరొక్కసారి డిఎస్సి 2025లో ఉద్యోగాలు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం మీకు అండగా ఉంది. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 100% మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది, లక్షల చేతులు మారి అని చెప్పనేసి విమర్శించారు. ఈ తిరుపతి వేదికగా సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే రండి, శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఎమ్మెల్సీలు మేమిద్దరం కూడా ఇక్కడ తిరుపతిలో కూర్చుంటాం. అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా నేను తిరుపతి నుంచి ఒక సవాలు విసిరే, ఎన్నికల రోజు నన్ను బూత్ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులను బూత్ నుంచి తాగి నెట్టేస్తే ఈ తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ జెండా తూర్పు రాయలసీమ ఎన్నికల్లో ఎగురుతుందని చెప్పి సవాలు విసిరాం, గెలిచాం. తర్వాత 2024లో కూడా గెలిచాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు గనక మీ దగ్గర ఆధారాలుంటే రండి, ఇదే తిరుపతిలో కూర్చొని డిబేట్ పెట్టుకుందాం. ప్రూవ్ చేస్తే మేము ముక్కు నేలకు రాస్తాం, చేయకపోతే మీరు ప్రతి ఒక్క డిఎస్సి ఉద్యోగి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 100కు 100% మీరు ఎన్ని కుట్రలు పడినా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తీసుకుంటుందని తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో కల్పించి తీరుతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాధేస్తోంది, నిజంగా బాధేస్తోంది. 16,000 మంది నిరుద్యోగులు డిఎస్సిలో ఉద్యోగస్తులు టీచర్లుగా మారిన తర్వాత వాళ్ళ జీవితాల్లో గొడ్డలి పోటు వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, ఆయన పేపరు, ఆయన ఛానలు విషం చిమ్ముతోంది. 16,000 అభ్యర్థుల పైన, టీచర్ల పైన విషం కక్కుతోంది. ఈరోజు దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. యూనివర్సిటీలో 22 సంవత్సరాల తర్వాత భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. మళ్ళీ డిఎస్సికి ఆగస్టులో డిఎస్సి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకోవాలని కుట్ర. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాకూడదని కుట్ర కోణంలోనే ఈ ఆరోపణలు చేయడం జరుగుతోంది. డిఎస్సి ఎప్పుడు వచ్చింది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫిలప్ చేశారు, దానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా, హారిజంటల్ రిజర్వేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, మన రాష్ట్రం నుంచి కూడా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అవ్వాలని దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ప్రకటించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా యాజ్ పర్ జీవో ప్రకారం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు వర్తిస్తుంది. ఆ వర్తించే భాగంగా క్రీడాకారులకు 421 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆ 421 పోస్టుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా క్రీడాకారులను ఫస్ట్ టైం ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పారు.
ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క ప్రక్రియను సమర్థవంతంగా ఇబ్బంది లేకుండా SAP ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దాని తర్వాత 4 IAS ఆఫీసర్స్తో స్టేట్ లెవెల్ కమిటీ కూడా జరిగింది. ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదే టైంలో నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో ఒక పడికి మాలిన సన్నాసి దద్దమ్మ ఎవడో వాడు ఈసారి కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏ నియామకం వచ్చినా వాడు ఇలాంటి పనికి పాలిన చేష్టలు చేసేవాడు. వాడు ఒకడికి ఫోన్ చేసి డబ్బులు దానికి సంబంధించి ఏదో మాట్లాడారని దాన్ని మొత్తం డిఎస్సికి లింక్ పెడతారా? ఏ రోజైతే ఆ ఆడియో వీడియో వచ్చిందో అప్పటికి ఇంకా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా కాల, ప్రక్రియ మొదలైన రోజే ఆ రోజు ఏ రోజైతే ఆడియో వచ్చిందో ఆడియో కూడా ఎవడో ఇవ్వలేదండి. అయ్యా వైసీపీ నాయకులారా, ఫేక్ ప్రచారకర్తలారా, ఎవడో ఇలా ఎవడైతే మాట్లాడాడో వాడే ఆ కోచే ఆ పర్సనే SAP ఆఫీస్కి ఆడియో ఇచ్చారు. ఈరోజు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు దీంట్లో స్పష్టంగా ఏం మాట్లాడాడు, ఆడియోలో ఏం మాట్లాడాడో పెన్ డ్రైవ్ తీసి పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్కి ఆ రోజే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడండి? 28/7/2025. మీకు అంతా ఇస్తాను చూడండి. 28/7/2025 మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా అడిషనల్ సెక్రటరీ కమిషనర్ గారికి ఇలాంటి ఫేక్ వీడియో వచ్చింది. ఈ ఫేక్ వీడియో ఎవడైతే మాట్లాడాడో భవిష్యత్తులో ఇంకెవడో కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఫేక్ కాలరా చూడండి. ఎఫ్ఐఆర్ కట్టారు. ఎప్పుడు కట్టారు? 25/8/2025లో విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఇక్కడ చూసుకోండి. ఎంత పకడ్బందీగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ప్రక్రియని నిర్వహిస్తే అదే రోజు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చినా, ఇలాంటి ప్రక్రియ మొదలుపెట్టినా, ఉద్యోగాలు ఇస్తామని డబ్బు గురించి ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య చేసి జైల్లో పెడతామని చెప్పారు. ఇది మా అధికారులు చేశారు. ఒక పద్ధతి ప్రకారం మా అధికారులు ముందుకెళ్ళారు. అదేవిధంగా అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను లేను. వచ్చిన తర్వాత దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టాం. 1 కాదు 5 ప్రెస్ మీట్లు పెట్టాం. ఎవరన్నా ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆలోచన వచ్చినా వాళ్ళకు జైలు పాలవుతారని చెప్పాం. కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాం. రక్తపు కూడుతో సమానం అని చెప్పాం. రక్తపు కూడు 10 సంవత్సరాలు ఆ క్రీడాకారులు కష్టపడి ఆ సర్టిఫికెట్ సంపాదిస్తే ఆ సర్టిఫికెట్ కానీ తప్పుగా ఎవరికైనా ఇస్తే రక్తపు కూడు తిన్నట్టే అని చెప్పాం. ఇంత పద్ధతి ప్రకారం మేము వ్యవహరిస్తే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తే డిపార్ట్మెంట్ మీద అభియోగాలు వేస్తారా? మేము సూటిగా అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో 2000 పోస్టులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్లో భాగంగా మీరు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు? ఈ ప్రక్రియలో భాగంగా ఇలా మీరు ఆ రోజు ఫిజికల్గా తీసుకున్నారు. ఈరోజు మేము ఆన్లైన్లో తీసుకున్నాం. ఆ రోజు మీరు గ్రీవెన్స్ కూడా నడపలేదు. మేము అడుగుతున్నాం, 2000 సర్టిఫికెట్లు మీరు 2000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్ని వందల కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్ళాయి? మేము అడుగుతున్నాం.
గ్రామ సచివాలయాల్లో ఇచ్చిన స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని వందల కోట్లు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకు వెళ్ళాయో ఇప్పుడు చెప్పాలి. అంతేగాని ఈరోజు ఇది మొత్తం డిఎస్సి లిస్ట్ 421 పోస్టులు 421 పోస్టులు ఫిలప్ కాలా. అంతమంది అభ్యర్థులు లేరు, జెన్యూన్ అభ్యర్థులు లేరు. మావి ఇంకా మిగిలిపోయాయి, మా ఉద్యోగాలు ఇంకా మిగిలిపోయాయి, మా కోటా కింద ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఈరోజు మేము పబ్లిక్ డొమైన్లో మేము పెట్టాం, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎవరు ఏ సర్టిఫికెట్ ఎవరు మేము అడుగుతున్నాం, మీరు చదువుకోవచ్చు. ఏ డిసిప్లైన్, ఏ పోస్టు, ఏ పర్సంటేజ్, ఏ గేమ్లో ఆడాడు, అదేవిధంగా అంతకుముందు ఏ గేమ్లో ఆడారు ఇందా చూసుకోండి, వెరిఫై చేసుకోండి. సవాలు విసురుతున్నాం, ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ఎవరు డబ్బు తీసుకున్నారు? ఎవరు డబ్బు తీసుకున్నారు? ఒకడు ఫేక్ ఆడియో ఒకటి వస్తే మీరు మాట్లాడుకొని మీరే ఆడియో రిలీజ్ చేసుకొని అద్భుతాలు సృష్టించిట్టు కొత్తది కనుక్కున్నట్టు బయట తీసుకొని వస్తారా? నిజాయితీగా పనిచేస్తుంటే ఎవడు వాడు ఆడియోలో ఉన్నాడు, ఎవడు మాట్లాడినాడు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎఫ్ఐఆర్ కట్టాం, సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కట్టి. మీరేం చేశారు? కొత్తగా ఏదో కనిపెట్టిట్టు ఆ రోజు అదే సాక్షిలో రాశారా లేదా? మేము ఇచ్చిన స్టేట్మెంట్ సాక్షిలో వచ్చిందా లేదా? అంతేగాని అబాండాలు వేయాలి, డిఎస్సిని అడ్డుకోవాలని మాట్లాడతారా? స్పోర్ట్స్ మీద గన్ పెట్టి డిఎస్సి మీద కొడతారా? మీ కుట్ర కోణాలు ఎవరికి తెలియనుకుంటున్నారా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తే స్పోర్ట్స్ కోటా కింద నిజమైన అభ్యర్థులకి ఉద్యోగాలు రాలేదని చెప్తారా? ఏం జీవోలు ఇచ్చింది మీకు తెలుదా? అట్టయితే మీరు సచివాలయాల్లో 2000 ఉద్యోగాలు ఇస్తే నిజమైన అభ్యర్థులకి ఆ 2000 ఉద్యోగాలు పోగొట్టిట్టా అంటున్నాం మేము. ఏం మాట్లాడుతున్నారు? 16,000 మంది ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఉగ్రసింహంలాగా మీ జుట్టు పట్టుకొని కొట్టే రోజుల్లో వస్తాయి. 16,000 మందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రోడ్డు మీదకి రండి, వైసీపీ నేతలు జుట్టు పట్టుకోండి. ఎవరికి ఇచ్చావురా డబ్బుని అడగండి, ఎవరికి ఇచ్చామని అడగండి. ఎవడో చేసుకుంటే దానికి ప్రభుత్వానికి అంటగడతారా? మేము అడుగుతున్నాం సర్టిఫికెట్లు స్పోర్ట్స్ అథారిటీ ఇస్తుందా? సర్టిఫికెట్లు మేము ఇస్తామా? మాకేం సంబంధం అయ్యా? సర్టిఫికెట్లకి? అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్లు ఇస్తాయి, ఒలింపిక్స్ గేమ్స్ ఆడుంటే వాళ్ళు ఇస్తారు. మేము ఒకటే, వీళ్ళు ఆడారా లేదా అనేది ఆ అసోసియేషన్స్కి ఫెడరేషన్కి లేఖ రాసి జెన్యూనిటీ ఉందా లేదని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తాం. అంతేగాని శాప్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వదు, ప్రొడ్యూస్ చేయదు, ప్రింట్ చేసి ఇవ్వదు. అసోసియేషన్స్ ఇస్తాయి, యూనివర్సిటీలు ఇస్తాయి, రిజర్వేషన్లు స్పోర్ట్స్ అథారిటీ ప్రకటిస్తుందా? నాన్ లోకల్ మేము ఇస్తామా? ఎవరిస్తాడు? ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది రాస్తా ఏదో అయిపోయినట్టు సంవత్సరం తర్వాత గాడిదలు కాసారని అడుగుతున్నాం. ఈ వీడియో ఈరోద్దా? ఆడియో ఈరోద్దా? సంవత్సరం ముందు ఆడియో, సంవత్సరం గాడిదలు కాసారని మీరు అడుగుతున్నాం. ఏదో అద్భుతాలు చూసేట్టు, కొత్తగా ఆడియో వచ్చిట్టు, కొత్తగా డబ్బు వచ్చిట్టు ఏ ఉద్యోగస్తులు? మేము సవాలు ఇస్తున్నాం. క్రీడాకారులు అందరూ వీడియోలు ఇస్తున్నారు, క్రీడాకారులు అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు ఇచ్చినాడెవడు, తీసుకున్నాడెవడు? గొంతు కోసుకుంటాం ఎవడన్నా? నేను కానీ, మా మంత్రి కానీ, మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా అధికారులు చేశారు. మేము ఎవడు లేము ఆ రోజు. జీవో ఇచ్చింది కూడా మాకు తెలియదు, మాకు చెప్పి జీవోలు హీరో అది తెలుసుకోండి. మీకు చెప్పించారా? ఎవడి మీద నిందలేస్తారని అడుగుతున్నాం. మసిగుడ్డేస్తే తుడుచుకోమంటారా? తిప్పి కొడతాం. తుడుచుకునే ప్రసక్తే లేదు. ఒక్క ఉద్యోగం ఇచ్చావా? డిఎస్సిలో ఉద్యోగాలే లేవన్నావు నువ్వు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు డిఎస్సి గురించి ఏ అర్హతతో డిఎస్సి గురించి మాట్లాడతావు? ఉసుగొలుపుతున్నారు అందరినీ.
రోడ్డు మీదకి రమ్మంటున్నారు. మిగతా పార్టీలు రావాలంట. ఎందుకు వస్తారు? 16,000 మంది గొంతు కోసేదానికి వస్తారా మిగతా సంఘాలు? మేము ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థి యువజన సంఘాలకి, నిరుద్యోగ సంఘాలకి, అదేవిధంగా పార్టీలకి, మీరు ఆలోచించండి. 16,000 మంది గొంతు కోయడానికి వైసీపీ ముందుకొస్తే మీరు 16,000 మందికి అండగా ఉండాలి. ఏదేమైనా మేము సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకు సిద్ధం. ఎవడికి ఇచ్చాడు, ఎవడు తీసుకున్నాడో మాకు కూడా తెలియాలి. కోట్లు ఖర్చు పెట్టావు కదా, కోర్టుకు వెళ్ళి ఇవి ఆపేయాలని. ఈరోజు యూనివర్సిటీ పోస్టులో కోర్టులో ఆపాలని కోర్టుకు వెళ్తున్నారు. యూనివర్సిటీలో పోయి చూడండి, యూనివర్సిటీలో చూడండి, బేరసారాలు నడుపుతున్నారు. ఎట్టయినా ఆపాలంట యూనివర్సిటీలో పోస్టుల్ని, ఎట్టయినా ఆపాలంటే డిఎస్సిలో, ఎట్టయినా ఆపాలంటే మిగతా జాబ్ క్యాలెండర్ని. ఏంటి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిరుద్యోగులు గొంతు కోసేదానికి మీరు ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి నిరుద్యోగులారా, అప్రమత్తంగా ఉండండి. గొంతు కోస్తున్నారు, గొంతు కోస్తున్నారు. 16,000 టీచర్లు ఒక్కొక్కరిని 1,00,000 మందిని అవేర్నెస్ చేయాలి, అవేర్నెస్ చేయాలి. శాశ్వతంగా వైసీపీని పాతాళంలో పాతి పెట్టడంతో పాటు నిరుద్యోగులపై గొడ్డలు వేస్తున్న ఈ వైసీపీని తిప్పి కొట్టాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ సన్నాసులకి మేము చెప్తున్నాం, దద్దమ్మలకి మేము చెప్తున్నాం, ఆ 2% ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ వైసీపీ ఏం పీకలా, ఈ వైసీపీ ఏం పీకలా. 2017లో క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆ రోజు పాలసీ తీసుకొని వచ్చాం. ఆ పాలసీ ఏంటంటే 2% రిజర్వేషన్, 2% రిజర్వేషన్ క్రీడాకారుల కోసం. పాలసీ లేకుండా 5 ఏళ్ళు పాలన చేశారు వీళ్ళు. ఆ పాలసీ ఆధారంగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. క్రీడాకారులకి 3% రిజర్వేషన్. వేరే హర్యానాలో, ఒరిస్సాలో, తమిళనాడులో, కర్ణాటకలో, వేరే రాష్ట్రాల్లో క్రీడాకారులకు ఎంత రిజర్వేషన్లో ఒకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తా ఉందో చూడండి. మన రాష్ట్రంలో ఒలింపిక్స్ మెడలిస్టులు అవసరం లేదా? నేషనల్ మెడలిస్టులు అవసరం లేదా? మన వాళ్ళు మెడల్ కొట్టాల్సిన పని లేదా? క్రీడాకారులకు ప్రోత్సహించడం అనేది ఆనవాయితీ. మీరు కూడా ఉంది, ఏ ప్రభుత్వం అయినా ఉంది. మీరు కూడా మీడియాలో పనిచేస్తున్నారు. 10,000 జీతంతో జాయిన్ అవుతారు. 10 ఏళ్ళైనా 10,000తోనే ఉంటారా? మిమ్మల్ని జీతాలు పెంచరా? ప్రోత్సహించాలని కూడా బాగా పనిచేసే ప్రోత్సహించరా? క్రీడాకారులు ప్రోత్సహించాలని జీవో తీసుకొని వచ్చింది. ఏమని తీసుకొని వచ్చారు? 3% రిజర్వేషన్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నీ తీసుకొని వచ్చింది. ఒక్కరికి ఇలా విభిన్న ప్రజాభావంతులకు కూడా ఇచ్చాం. ఇది మా చిత్తశుద్ధి. ఎవరి కోసం ఇచ్చాం? ఈ 3% స్పోర్ట్స్ పర్సన్స్కి ఇగుద్దంటారా? క్రీడాకారులకు ఉద్యోగాలు ఇగుద్దంటారా అని అడుగుతున్నాం. క్రీడాకారుల గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మీకు ఇచ్చిన 3% ఇష్టం లేదంట, ఇష్టం లేదంట. ఈ రాష్ట్రంలో క్రీడాకారులే వద్దంట. మీరు క్రీడా వ్యతిరేకి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ రాష్ట్ర యువతపైన కక్షగట్టి తన ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంది. నాకు లేని పదవి, నాకు లేని సంతోషం, ఆనందం ఇంకా ఎవరికీ ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో అశాంతి వాతావరణం, అనిశ్చిత వాతావరణం, ప్రజల్లో గందరగోళము సృష్టించాలనే కుట్రలకు ఆయన ఆ రోజు నుంచే తెరలేపడం జరిగింది. ఆ కుట్రలకు పరాకాష్ఠగా గత ఏడాది అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో వాళ్ళు ఉద్యోగాల్లో చేరి ఏడాది తరువాత ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఆయన వందిమాగాదులు, ఆయన మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ఉపాధ్యాయ లోకంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు, కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా, వారు ఆందోళన చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల మీద కుట్రలకు పాల్పడడం జరుగుతోంది. 6-7 రోజుల క్రితం ప్రారంభించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని
ఏడాది క్రితం జరిగిన ప్రక్రియలో తెలియని లభించని ఆధారాలు ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలా లభించే అర్థం కావడంలే. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంటుంది రాత్రిపూట. ఆ ఆత్మలు ఏమైనా ఆయనకు చెప్పాయేమో అర్థం కావడంలే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా నేను నిజాయితీగా పరీక్ష రాయలేదు, నేను డబ్బులు ఇచ్చో లేకుంటే కాపీ కొట్టో నేను ఉద్యోగం సాధించానని ఈ 16,347 మంది ఉద్యోగం సాధించిన వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినారా? అనేక రకాలైన రిజర్వేషన్స్ ఉంటాయి నియామకాలలో. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రిజర్వేషన్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖచ్చితంగా కోటాను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మార్కులు వివరాలు ఇవ్వలేదు, ర్యాంకులు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. నీకు బుద్ధి ఉందా జగన్మోహన్ అని అడుగుతా ఉన్నా, రా నీకు చూపిస్తాం. 2/7/2025 పరీక్షలన్నీ అయిపోయినాయి. మొత్తం 22/8/2025 నాడు మీకు ర్యాంకులు ఎన్ని వచ్చినాయి, మార్కులు ఎన్ని వచ్చినాయి, మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఏమైనా మీకు అనుమానాలుంటే వీటిని మా దృష్టికి తీసుకొని రండి, ఫిర్యాదులు చేయండి అని చెప్పి దాదాపు ఇప్పుడు 14/9/2025 వరకు సమయం ఇచ్చి 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటించడం జరిగింది. ఇచ్చి ఫలానా రోజు మీరు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్దకు మీ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చేసి వాటిని పరిశీలింపజేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియకు సంబంధించి అనేక మంది పోయినారు. వారి పరీక్షలు వాళ్ళ సర్టిఫికెట్లను చూపించి పొందడం జరిగింది. దీంట్లో ఉంటాయి. ఈరోజు రాశారు ఒక పత్రికలో, మేము మమ్మల్ని పిలిచినారు, మళ్ళీ తర్వాత మాకు ఉద్యోగం రాలేదని. పిలిచిన మాట వాస్తవమే, కాదని మేము చెప్పడం లేదే. ఫస్ట్ ఇచ్చినారు కాల్ లెటర్ వాళ్ళకి రమ్మని చెప్పి. ఒక అంగవైకల్యం ఉన్న అభ్యర్థి సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి పోయినాడు. పోయిన తర్వాత ఆ సర్టిఫికెట్ అంతకుముందు అతని దగ్గర ఉండే సర్టిఫికెట్స్ను ఇది జెన్యూనిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇతన్ని మరోసారి పరీక్షించమని చెప్పి మెడికల్ బోర్డుకు పంపించడం జరిగింది. ఆ మెడికల్ బోర్డుకు పంపించిన తర్వాత ఇతని అంగవైకల్యము కరెక్ట్గా లేదు, ఇతని ముందు తెచ్చుకున్న సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పిన తర్వాత ఈ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందా? ఆ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కాబట్టి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలే, దాని తర్వాత వ్యక్తికి ఇచ్చారు. దీంట్లో తప్పేముంది? ఒకరికి ఒకటి సమానమైన మార్కులు ఉంటాయి, సమానమైన రిజర్వేషన్ హోదా ఉంటుంది. ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి, ఏం చేస్తారు? దానికి సంబంధించి గత అనేక దశాబ్దాలుగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇద్దరికి సమానమైన మార్కులు, సమానమైన రిజర్వేషన్ హోదా ఉండేటప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి ఉద్యోగం. ఏం చేస్తారు అప్పుడు? అతను డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరు ముందు పుట్టింటే వారికి మొదట ఉద్యోగం ఇస్తారు. సరే, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉంటే, డేట్ ఆఫ్ బర్త్గా ఒకరే అనుకో, తర్వాత వాళ్ళు పరీక్షల్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీఈడీ అయితే బీఈడీ పరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయని చూస్తారు. సెకండ్ గ్రేడ్ ఉద్యోగం అయితే డిఎడ్లో ఎవరికి ఎక్కువ మార్కులు అని చూసి ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోకుండా మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం తప్పు కాదు. మీ మాది రక్తం కూడు తినాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ లేదనే విషయాన్ని మీరు గుర్తించాలా. 11 డిఎస్సీలు నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే ఉద్యోగం వచ్చిందనో, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని మాకు ఉద్యోగాలు ఇప్పించారనో, చంద్రబాబు నాయుడు గారు మాకు ఉద్యోగం వేయించారని ఒక చిన్న ఆరోపణ అయినా సరే 11 డిఎస్సీలో ఏ రోజైనా వచ్చిందా? మీ మీద వచ్చింది. 2006 డిఎస్సీ జరిగినప్పుడు మీ మేనమామ, మీ బాబాయ్ కడపలో పరీక్షలు పూర్తయ్యి జవాబు పత్రాలు దిద్ది ఓఎంఆర్ సీట్లను హైదరాబాద్కు తీసుకొని పోయేటప్పుడు మధ్యలో ఈ ఓఎంఆర్ సీట్లను ఎవరైతే తీసుకొని పోతున్నారో వారిని లొంగ తీసుకొని మీరైతే ఎవరితో అయితే మీరు కోట్లాది రూపాయలు డబ్బులు రాబట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారో వారికి మీరు ఓఎంఆర్ సీట్లను మళ్ళీ దుద్ది వారికి ఉద్యోగాలు వచ్చేట్టుగా వారి ఉద్యోగాలు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. వాస్తవమా కాదా చెప్పింది? రికార్డులు ఉన్నాయి. కడపలో కేసు పెట్టారు. ఒక్క కడప జిల్లాలోనే ఆ రోజు 2007 నవంబర్లో పరీక్ష రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా?
మళ్ళీ 2007 ఫిబ్రవరిలో మరోసారి కడప జిల్లాలో ఉపాధ్యాయ నియామాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎవరు రక్తపు కోడి తిన్నారు? మీకు అలవాటు రక్తపు కోడి తినేది. ఆస్తుల కోసరం, మీ అంతస్తుల కోసరం రక్త మాంసాలు మరిగి ప్రజలను చంపిన, ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకున్న, దోపిడీ చేసుకున్న చరిత్ర మీది. నిరుద్యోగుల ఉసురు కొట్టుకొని వారి కడుపు కొట్టాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏం చేశారు? ఎంత అన్యాయం చేశారు? మొన్న మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు ఏం చేసినారు? ఇంత దుర్మార్గంగా మీరు పరిపాలన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాదాపు 3,30,000 మంది రాసినారు. ఉన్న ఉద్యోగాలు 16,000. మిగతా వాళ్ళలో ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు మాకు రాలేదని చెప్పి. వారికి కూడా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీ పెట్టకుండా భర్తీ చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏదో విధంగా న్యాయపరమైన వివాదాలు లేపి, నాకు లేని ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాకూడదని కక్ష కట్టి మీ బాబాయిని ఏ విధంగా అయితే గొడ్డలి పోటుతో సంపావో, గొడ్డలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకుల ఆశలను కూడా గొడ్డలితో సంపాలనే నువ్వు చేస్తున్న కుట్రను ఎవరు కూడా విశ్వసించరు, నమ్మరు, ప్రతిఘటిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పనిలే. ప్రతి ఒక్కదానికి కూడా అనేక రకాల డిఎస్సీ జరిగినప్పుడు కూడా అనేక రకాల 150 కేసులు వేసినారు. సుప్రీంకోర్టు వర్గాన్ని వినారు. రేపు సర్టిఫికెట్లు ఇస్తున్నాము, నియామక పత్రాలు ఇస్తానామని అమరావతిలో అంటే ముందు రోజు కూడా లిటిగేషన్ చేయాలి, ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తివి. ఎందుకు నీకు ఇంత కోపం? నువ్వు ఒక ఉద్యోగం ఇవ్వకపోతివి. నువ్వు 2019లోనేమో ఎన్నికల ముందు 29 ఉద్యోగాలు ఉన్నాయంటివి. నువ్వు 2019 2 నెలల ముందు 6,000 అంటివి. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిపోతానే 23,000 ఉంటే 16,000 ఇట్టిస్తారంటివి. నీది నాలిగనేనది అంటే ఏమైనా నోటికి ఏదొచ్చేది మాట్లాడతావు నాలిగ ఉందని చెప్పి. 16,000 మంది ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. జగన్ రెడ్డి చేసే కుట్రలను మనమందరం కూడా కలిసికట్టుగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఎదుర్కొందాం. మీరు కూడా నిలదీయండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైనా సరే ఈ చర్చ మీ దగ్గర జరిగితే ఎక్కడ మేము డబ్బు ఇచ్చాము రాని సొక్కా పెట్టుకొని అడగండి. ఎక్కడ మేము కాపీ కొట్టి ఉద్యోగాలు సాధించామని చెప్పి సొక్కా పట్టుకొని అడగండి ఆ వెధవలను. అదేవిధంగా నిరుద్యోగ యువత కూడా వాటిని కూడా పరీక్షలను ఆపాలనే కుట్ర జరుగుతోంది. మీరు అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు వాటిని మీకు ఏదైనా సమాచారం అందితే ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే మీ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ఆ కుట్రలను తెలియజేసి వాటిని మనం అందరం కూడా కలిసికట్టుగా ఛేదిద్దాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి మనమందరం కూడా సహకరిద్దామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.